రాజకీయం సినిమా గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తిరితిరి వార్తలతోని మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాండ్రి. జగిత్యాలలో జరగబోయే కేసీఆర్ సభ ఏర్పాట్ల గురించి, మంచి చెడ్ల గురించి, వచ్చిన పబ్లిక్ చేయాల్సిన సౌలతుల గురించి చూసేటానికి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు జగిత్యాలకు పోయినరు. అక్కడికి పోతే ఏం జరుగుతుందో ఎరికే కదా. ఆ ముచ్చట నేను చెప్పడెందుకు అబ్బా, చూడుండ్రి. నీ సంబరం సలగుండా అరే హరీష్ రావు సార్ని చూడంగానే సంతోషం పొయ్యి మీద పాలు వంగినట్టు వంగుకొచ్చింది కావచ్చు జీవన్ రెడ్డి సార్కు. సంబరంతో సతమతం అవ్వకుండా హరీష్ రావు సార్కు శాల్వా కప్పి కడుపార గట్టిగా ఆవులిచ్చుకున్నాడు. అటెనక కేటీఆర్ దగ్గరికి పోయి శాల్వా కప్పిండు. చేతుల చెయ్యేసి ఎంట తీసుకొని పోయిండు. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో బాధతోని కనిపించే జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలకు రాగానే ఎక్కడలేని సంతోషంతో సంబరపడుతున్నాడు. ఎన్నో ఏళ్ళు ఒంటరిగా బతికి అనుకోకుండా అయినోళ్ళు సొంత బలగంగా అనిపిస్తే ఎట్లుంటుందో అట్లనే అయింది కావచ్చు జీవన్ రెడ్డి సార్కు. అబ్బబ్బబ్బబ్బా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది జరసేపు. అసలే 20వ తారీఖు నాడు కేసీఆర్ సభ ఉన్నది. దాని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలని స్వయంగా కేటీఆర్ హరీష్ రావులు వచ్చే వరకు ఆనందం కట్టలు తెగినట్టు అయింది కావచ్చు. రాండ్రి రాండ్రి అన్నట్టు ఇంట్లోకి తోలుకొని పోయిండు. గడ్డ మీద ఉన్న చేప పిల్ల నీళ్ళలో దుంకితే ఎట్లా ఈత కొట్టుకుంటూ ఉరుకుతుందో గట్ల అయిపోయిండు. ఇప్పుడే గిట్లుంటే సోమవారం నాడు జరిగే మీటింగ్ లో ఇంకెంత సంబరంగా ఉంటాడో జీవన్ రెడ్డి సారు చూడాలిగా. అప్పుడు సోమవారం నాడు జరగబోయే కేసీఆర్ మీటింగ్ ఏర్పాట్ల కోసము మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు జగిత్యాలకు పోయిందని చెప్పుకున్నాం కదా. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండ్రు. హరీష్ రావు సారు రేవంత్ రెడ్డి మీద జోకులేసి చుట్టూ ఉన్నోళ్లను నవ్వేటట్టు చేసిండ్రు. అబ్బా ఆ జోక్ ఏంటిదో మీరు కూడా నలుగురికి వినిపించేటట్టు షేరింగ్లు చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ కి పోయిండు, బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ కి పోతాడు పొద్దుగాల. అంటే ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీల ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అసలు ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుండ్రు, నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ పోతున్నావు. అదో పద్ధత, అదో తరీకా. ఏమిటికి వేస్తున్నావు రాజకీయం? సోయున్న పనుల లేని పనుల? సోనియా రాహుల్ గాంధీలకు ఎట్లాగా అర్థమైతలేదు. కనీసం నీకైనా అర్థమవుతుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కుడి చేయితో తింటుంటే నువ్వేంది ఎడమ చేయితో తిందామన్నట్టు చేస్తున్నావు. ఒక పార్టీలుండి ఇంకో పార్టీలతో దోస్తాన్ చేసుడేంది? ఇది నీ ఒక్కరికే సాధ్యమయ్యేటట్టున్నది రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్పిండు. క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఏంది నాయన? ఈ హైబ్రిడ్ పద్ధతి ఎక్కడిది సీఎం గారు అన్నట్టు వేసుకున్నాడు. సరే మహిళా బిల్లు పక్కకు పెడితే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి కాదా? నిండు పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాన్ని కించపరిచినట్టు అవమానం పాలు చేసినట్టు మాట్లాడినలతోని నీకు దోస్తానేంది సీఎం గారు అన్నట్టు అడిగిండు. తేజస్వి సూర్య వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఖండించలే. ఎందుకు? బడే బైక్ కోపం వస్తుందనా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా పార్లమెంట్ లో మాట్లాడి, బయట ఎక్కడో మాట్లాడితే సంబంధం లేదు. అది పార్లమెంట్ రికార్డులో పోయింది. మరి దాన్ని ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఖండించాడు తేజస్వి సూర్య వ్యాఖ్యలను. అంటే నీ రిలేషన్ ఏంటి? పొద్దుగాలేసి కేంద్ర మంత్రి ఇంటికి బీజేపీ ప్రభుత్వం ఇంటికి పోతావు నువ్వు. ఇవాళ ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. ఈ దుర్గం మాట ఏంది సీఎం గారు? నీకు తెలంగాణ మీద సోయి లేదు, సొంత కాంగ్రెస్ పార్టీ పద్ధతిని గౌరవించాలే అనేది తెలుస్తలేదు. రెండు పడవల మీద ప్రయాణం నీ ఒక్కనికి ప్రమాదం అనేది తెలవకుండా ఏం కాదు కావచ్చు గాని అది తెలంగాణ కూడా మంచిది కాదు కదా. అందుకే జర సోయిలుండు ముఖ్యమంత్రి గారు అన్నట్టు చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు. అన్నేమో గాని క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఏందని అనే వరకు పక్కకున్నోళ్ళు నవ్వులు పోన్రి.
మాట మాట్లాడితే కెమెరాలు అటు దిక్కే చూస్తాయి, కాలు బయట పెడితే కడుమోళ్ళ గుండెలు కంపిస్తాయి. ప్రత్యర్థులకు టెన్షన్, ప్రజలకు అటెన్షన్ కలిగే లీడర్లు కొంతమందే ఉంటారు. అసోంటి లీడరు గులాబీ క్యాడర్ గుండకాయ కేసీఆర్ తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడిన నేత జగిత్యాలకు వస్తున్నాడని తెలిసి కొంతమందికి ఏసీ రూమ్లలో కూర్చున్నా చెమటలు గారుతున్నాయట. ఆ ముచ్చట ఎవరో కాదు, మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నాడు. ఇనుండ్రి. బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ఇన్నరా, గుంటనక్కల గుండెల రైళ్లు, విమానాలు, కార్లు, బస్సులు పరుగులు పెడుతున్నాయట. అందుకే కావచ్చు కేసీఆర్ సభకు జనం రాకుండా అడుగున అడ్డం పడే ఉపాయాలు చేస్తున్నారట. అవేంటియో మనం చెప్పుకున్నాడు కంటే కేటీఆర్ సార్ చెప్తేనే మంచిగుంటది. కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, రేవంత్ రెడ్డి తప్ప. మందిని జడగొడితే మనం బాగుపడతామా? అది జరగని పని అనేది సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు తెలుస్తలేదో అన్నట్టు చెప్పిండు. చిన్న లాజిక్ కూడా అర్థం కాలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిది చాలా చిన్న మెదడు అన్నట్టు చెప్పిండు. అట్లనే అందరు నవ్వే ముచ్చటోడు చెప్పిండు. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ. ఏ ఊకోండ్రి సారు, రాష్ట్ర సీఎం ను పట్టుకొని గట్లా అనొచ్చునా? పద్ధతి కాదు సార్ మీది. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజం గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు. పెద్ద మనిషి మీటింగ్ కు రోడ్లు దవ్వుడు, జనం రాకుండా చేసుడు అనేది మంచిది కాదు. మరి ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి సార్కు తెలిసే జరుగుతున్నాయో లేకుంటే లోకల్ ఎమ్మెల్యే వేస్తున్న ఎత్తులో తెలియదు గానీ కుట్రల మీద కుట్రలు వన్నుతున్నారట. మీరు ఎన్ని చేసినా ఆంధ్రోల కంటే ఎక్కువ చేయరు కదా. వాళ్ళని తట్టుకొని రాష్ట్రాన్ని తెచ్చిండు కేసీఆర్. మీరు చేసే చిన్న చిన్న ఉడత ఊపులకు భయపడతామా? బాహుబలి ఇంటర్వెల్ సీన్ పట్టాభిషేకం తీరుగా కేసీఆర్ బయటకు వస్తాడు. సింహం జూలు విదిల్చినట్టు మాట్లాడి మీకు పట్ట పగలు సుక్కలు చూపిస్తాడన్నట్టు మాట్లాడిండు కేటీఆర్. చెడు కాలానికి చెడు బుద్ధులు అన్నట్టు అన్ని చెడగొట్టే వరాలే చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీలు. జగిత్యాలలో సోమవారం నాడు పెద్ద ఎత్తున కేసీఆర్ సభ పెట్టబోతున్నారు కదా. హాగో దానికి జనం పుట్టవాలికి చీమలు వచ్చినట్టు రావద్దని ఏకంగా రోడ్డునే దవ్వి జనం రాకుండా చేసే ఉపాయం వేసిండ్రట. చెడు కాలానికి చెడు బుద్ధులు అన్నట్టు చెడగొట్టి వ్యవహారాలే చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీలు. జగిత్యాలలో సోమవారం నాడు పెద్ద ఎత్తున కేసీఆర్ సభ పెట్టబోతున్నారు కదా. ఆగో దానికి జనం పుట్టవలిగి చీమలు వలిగినట్టు రావద్దని ఏకంగా రోడ్డునే దవ్వి జనం రాకుండా చేసే ఉపాయం వేసిండ్రట. దయచేసి కాంట్రాక్టర్ గారు ఒక వారం రోజులే కదా, మీకు 5 రోజులే కదా, డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు రేవంత్ సార్ మన కేసీఆర్ గారి మీటింగ్ సోమవారం, మీటింగ్ అయినాక మీరు 2 ఏళ్ళ నుంచి ఆగిరు, ఇప్పుడేం తొందర వచ్చింది? దవ్వకు ఇప్పుడు ఇక్కడ నుంచి 25-30 వేల జనాభా వస్తారు ఆ రోజు. ఈ రోడ్డు మీద అంత బాల్కొండ, కోట్ల, కాన్సెప్ట్ అందరు ఇంటి నుంచి వస్తారు కదా. ఏం చేసిందంటే వాళ్ళు రోడ్డు దవ్వేస్తున్నారు. చూసిరా మీరు ఎవరైనా రోడ్డు దవ్వేసి నిన్న రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా ప్లీజ్ దయచేసి కేసీఆర్ గారి సభ ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా దవ్వినారు. పట్నంలోకి అడుగు పెట్టడానికి ఛాన్స్ లేకుండా చేసిండ్రట. అరే ఇది ఎక్కడి పద్ధతిరా బాబు, 2 ఏళ్ల నుంచి యాదికి రాని రోడ్డు ఇప్పుడే యాదికి వచ్చింది అరాబే అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు గరమైతున్నారు. చూడుండ్రి ఎట్లా అయిపోయిందో బాట. రోజు 100,000 బండ్లు కార్లు నడిచే రోడ్ను ఇట్లా చేస్తే ఏందన్నట్టు. సరే ఎప్పుడు కూలిపోతుందో తెలియకుంటున్నది కాబట్టి కొత్తది కట్టించే ఉపాయం చేస్తున్నారు అనుకుందాం. పట్నంలో పోయేతానికి పక్క పొంటి తాత్కాలికమైన బాట ఒకటి కట్టాలి కదా. అది కట్టకుండా మెయిన్ బాటను మెదడున్నోడు ఎవడన్నా కూలగొడతాడా చెప్పుండ్రి. కేసీఆర్ ప్రోగ్రామ్ పెట్టినాం, దాని బ్యాక్గ్రౌండ్ లో మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పిండో ఏందో, మంది రావద్దని మొత్తం రోడ్డు తవ్వేయమన్నట్టున్నాడు, తవ్వేసిరు, అయిపోయింది. ట్రాఫిక్ కాదే బాబా, మనిషి నడవటానికి లేదంటే. ఆయన జగిత్యాల టౌన్ లో ఎంతమంది పోతారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. ఇప్పుడు ఇది ఈ మీటింగ్ కాదు, మీటింగ్ కాకుండా రెగ్యులర్ జనం కూడా పోతారు కదా.
మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్తుంటే మాకేం తెలియదు సార్ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అరే ఇంత అన్యాయం ఉంటుందా చెప్పుండ్రి. పక్కకి ఇంకో రోడ్డు ఏర్పాటు చేయకుండా ఉన్న రోడ్డును వలగొడితే జనం ఎట్లా నడుస్తారన్న ఆ బాటల. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫెయిర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన వ్యక్తి, మీరు కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నం పెట్టినోళ్ళకే సున్నం కొట్టినట్టు జయ్యకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అని కోపం ఎల్లగాకుతున్నాడు. మరి అంతే కదా, రాజకీయాలు చేస్తే చేసుకోవాలి. పార్టీ మారితే విధానాలు మారుతాయి కావచ్చు, కానీ ఇట్లా సభలను ఫెయిల్ చేసేటట్టు రోడ్లు దవ్వుడు, జనం రాకుండా చెడగొట్టుడు పనులు చేసుడు, షీప్ ట్రిక్స్ కాకుంటే ఏంటి చీచి చీచి ఇంత ఘోరమా అని మాట్లాడుకుంటారట తెలంగాణ జనాలు. అంతేకాదు గిసుంటే అడ్డంకులు ఎన్ని చేసినా కేసీఆర్ మాటలు వినేతానికి బాపుడు చూసేతానికి జగిత్యాలకు చీమల దాడి తీరుగా వచ్చి తీరుతామని మాట్లాడుకుంటారట. చూడాలి మరి 20 తారీఖు నాడు కేసీఆర్ సభ ఎంత జోరుగా సాగుతుందో. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది, అయితది అనుకుంటే కాకుండా పోయింది. బీజేపీ పార్టీ ఏది చేసినా పక్కా పగడ్బందీగా ప్లాన్ వేసి చేస్తుంది. కానీ ఈసారి ఎందుకు ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటే పార్లమెంట్లో ఇజ్జత్ అంతా పోయింది. పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొడుతుందట. అవి అట్లనే అయింది బీజేపీ పార్టీ చేసిన రాజకీయ ఎత్తుల ముచ్చట. మహిళలకు 33% ఎంపీ ఎమ్మెల్యే సీట్లను ఇచ్చేతందుకు డీలిమిటేషన్ కు ముడిపెట్టి మహిళా బిల్లును ముంగట పెట్టింది. 3 ఏళ్ల కిందనే మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయినప్పుడు స్వీట్లు వంచిండ్రు. మోడీ ఫోటోలకు పాలాభిషేకాలు చేసిండ్రు. మరి ఆ బిల్లు గురించి పార్లమెంట్లో ఎందుకు చర్చలు చేసిండ్రు అంటే, ఇప్పటికిప్పుడు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మొగోళ్ల సీట్లకు ఎసరొస్తుంది, వాళ్ళు పార్లమెంటుకు పోకుండా అవుతుంది కాబట్టి. నియోజకవర్గాల పునర్విభజన చేసి సీట్లు పెంచితే మొగోళ్ల సీట్లకు ఏ డోకా ఉండదని ఈ ఉపాయం వేసిండ్రు. అంతేగాని మహిళలకు అధికారం పంచియాలి అనే ఆలోచన బీజేపీ పార్టీలకు లేదు. ఒకగాలు ఉంటే 3 ఏళ్ల కింద పాస్ అయిన మహిళా బిల్లును ఇప్పటికీ అమలు చేసేటోళ్ళు. అంతేకాదు దక్షిణ భారతదేశానికి సీట్లు తగ్గుడు, ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల తేడా వెరుగుడుకు చాలా మంది అడ్డం పడతారు కాబట్టి మహిళా రిజర్వేషన్ల బిల్లును ముంగట పెట్టిండ్రు. ఆ 2 ముచ్చట్లే కాదు, ఇప్పుడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మహిళా రిజర్వేషన్ల పేరుతోని బిల్లు పెడితే అది ఓడిపోతుందని బీజేపీ పార్టీలకు తెలుసు. అయినా ఎందుకు పెట్టింది అంటే, ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును వద్దన్నారని బద్నామేద్దామని చూసిర్రు. ఎన్నికలలో అదే ముచ్చట చెప్పి ఓట్లను దండుకోవాలని చూసిర్రు. కానీ బీజేపీ పార్టీలు చేసిన ఎత్తులన్నీ షిత్ అయినాయి. మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు వెనుక దేశం గతిని మార్చే డీలిమిటేషన్ ను, దేశం మొత్తాన్ని గుప్పిట్ల పెట్టుకునే కుట్రలను పసిగట్టినాయి ప్రతిపక్షాలు. అందుకే మోసాన్ని పటాపంచలు చేసినాయి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లేసుడుతోని సెంటర్ సర్కార్ ఎత్తులు షిత్ అయినాయి. సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయ్యే వరకు డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను వెనుకకు తీసుకున్నది మోదీ సర్కారు. ఎత్తులేంటియో ముందే తెలుసు కాబట్టి బీజేపీ మహిళా ఎంపీలు ముందుగానే తయారు చేసిన అట్టముక్కలు పట్టుకొని పార్లమెంటు ముంగట నిరసన తెలిపిండ్రు. అంతకు ముందు పార్లమెంట్ లో ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడుకుంటా మహిళా బిల్లుల ఓబీసీలకు అన్యాయం జరిగిందని చెప్పిండు. అయితే దాని మీద బీజేపీ సర్కార్ మాకు కొద్దిగా టైం ఇయ్యుండ్రి, దాన్ని మార్చి మళ్ళా బిల్లు పెడతామని చెప్పింది. కానీ అసలు కుట్ర ఏంటో తెలిసిన తర్వాత ప్రతిపక్షాలు ఎందుకు టైం ఇస్తాయి? అందుకే బీజేపీ పార్టీ కర్రుకు నాగలికి నడమ ఇరికినట్టు దానిలాడుతున్నది. అయినా వాళ్ళకు మహిళలకు అధికారం ఇయ్యాలే అనే సోయుంటే పార్లమెంట్ లో బలం పల్సనయ్యేదాకా ఎందుకు ఆగిండ్రు? ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ విభజన చేసినట్టు, నోట్ల రద్దు చేసినట్టు మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తే అయిపోవు కదా. నిజంగా వాళ్లకు మహిళలంటే గౌరవం ఉంటే ఆ పని చేయాల్సింది కదా అని మాట్లాడుతున్నారు దేశం పబ్లిక్ కూడా. దేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ ముచ్చట్ల మీద జోరు చర్చలు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో సహా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో గరం గరం రాజకీయం నడుస్తున్నది. ఇసోంటి టైంలో ఏ పార్టీలు ఆ పార్టీలతో కలిసి నడుస్తారు, మీటింగ్లు పెట్టుకుంటారు, ఎట్లా ముంగటికి పోవాలనే చర్చలు జరుపుతారు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి సార్ తీరు గమ్మత్తుకున్నదట. అదేందో చూద్దాం పాండ్రి. మనోడు పోయి మంది గుంపులు కలిసినట్టు మన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఏంది
బీజేపీ పార్టీలతోని దోస్తాను కట్టినట్టు తిరుగుతున్నాడని అనుమానపడుతున్నారట కాంగ్రెస్ పార్టీలు. దేశంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో కనిపించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఏ కూటమి నేతలతోని విందులు చేస్తున్నాడు. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎమా లేకుంటే ఎన్డీఏ కూటమి సీఎమా అర్థం కాకుంటున్నదని నెత్తెంటికలు విక్కుంటుండ్రట. ఇప్పటికే చంద్రబాబు చెప్పినట్టు ఇంటాండు అనే పేరున్నది. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీలతోనే ఎక్కువ దోస్తాన్ చేస్తున్నాడు అనే బద్నాము ఉన్నది. అవన్నీ తప్పు అన్నట్టు మెదలాలే గాని అట్టుకు జుట్టు కోసుకున్నట్టు వాళ్ళతోనే ఇంకింత ఎక్కువ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఓ దిక్కు దక్షిణ భారతదేశానికి బీజేపీ సర్కార్ అన్యాయం చేస్తున్నదని మాట్లాడి అదే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తోని చేతులు కలిపి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది పాకిస్తాన్ ఏర్పాటుతోని సమానం అన్నట్టు తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడితే దాని మీద గట్టిగా ఒక్కసారి కూడా మాట్లాడకపోవుడు కాదు. ఆ తేజస్వి సూర్యను ఎన్కేసుకొని వచ్చిన బీజేపీ ఎంపీలతోని చేతులు కలిపితే ఎట్లన్నట్టు? సెంటర్ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు పోయిండు. సరే ఓ పెన్లో పేరెంటమో అంటే పోయి రావచ్చు గాని దేశంలో నువ్వా నేనా అన్నట్టు రాజకీయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఇట్లా వాళ్ళతోని కాల్చుడు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇటు తెలంగాణ వాదులకు అస్సలు నచ్చుతలేదట. ఏందో ఏమో పోన్రి, రేవంత్ సార్ చేస్తున్న పనులు ఊహాతీతం అన్నట్టే ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో లేదు అన్నట్టు చేస్తున్నారు ఏపీ లీడర్లు. డీలిమిటేషన్ తోని దక్షిణాదికి నష్టం జరుగుతుందని లోకమంతా లబలబలబ మొత్తుకుంటా అంటే అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇటు జగన్మోహన్ రెడ్డిలు పోటీ పడి మరి సెంటర్ సర్కార్ కు అందిస్తుండ్రు. ఊరందరు దొకదారి అయితే ఊసుకాన్లో ఇంకో దారి అన్నట్టు చేస్తారు ఏపీ లీడర్లు. దక్షిణ భారతానికి దక్కాల్సిన హక్కులకు తూట్లు పడుతున్నాయిరా బాబు అని అందరు మొత్తుకుంటా అంటే బాబు గారు, జగన్ గారు వాటితో మాకు నష్టం ఏం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ల పేరుతోని డీలిమిటేషన్ తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తున్నారని అంత గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు మాత్రం సెంటర్ సర్కార్ సంకల చేరినట్టు ధర్నా చేస్తున్నాడు. మహిళా బిల్లు రిజర్వేషన్లు దక్కకుండా కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పార్టీలు ద్రోహం చేసినాయని రోడ్డెక్కిండు. అందరూ కూడా ముందుకు వచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. అయ్యా చంద్రబాబు, ఒడ్లు వాగులా పోతేంది, గడ్డి గంగల పోతేంది అన్నట్టు దక్షిణ భారతదేశ హక్కులు ఎక్కడ పోతే నాకేంది, నా కడుపు నిండితే చాలు అనుకుంటే ఎట్లా సారు? పార్లమెంట్లో పెట్టే బిల్లులు ఒక్క మహిళా రిజర్వేషన్ల మీదనే కాదని నీకు తెలుసు. దాని పేరుతోని దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కూడా తెలుసు. అయినా ఏ రోటి కాడ మాట ఆ రోటి కాన్నే అన్నట్టు ఇప్పుడు నీ అధికారం కోసము బీజేపీ పార్టీల మేర్బాని కోసము వాళ్ళ మోసంలో భాగమైతే ఎట్లా సారు? తర్వాత తరాలు నిన్నేమని దలుచుకుంటాయి సారు? మోడీ సార్ కంటే నువ్వేమన్నా తక్కువ అనుభవం కలిగినోనువా? దక్షిణ రాష్ట్రాలకు బాగా ఎంపీ సీట్లుంటే మీరు ప్రధానమంత్రి కాకపోదువా? ఎందుకు సారు అన్ని నీకు తెలుసని ప్రజలకు తెలిసినా కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసుడు? బాబు సార్ పరిస్థితి ఇట్లుంటే జగనాల్ సార్ లెక్కలు ఇంకో తిరుగుని. మహిళా రిజర్వేషన్ బిల్లులు అడ్డుకున్న వాళ్ళు ఏం సాధించిండ్రు? ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అయితే ఏపీకి తెలంగాణకు ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చేటి, కానీ తర్వాత జనాభా లెక్కల ప్రకారం అయితే సీట్లు తక్కువ వస్తాయి, మనకే నష్టం జరుగుతుంది అన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. అయ్యా జగనాల్ సారు, నష్టము ఎట్లా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది కాదు. దక్షిణాది రాష్ట్రాలను ఏలిన సీఎంలు జనాభాను కంట్రోల్ చేసిండ్రు, ఇక్కడి రాష్ట్రాల ఆదాయం పెంచిండ్రు, జనాలకు చదువులు చెప్పించిండ్రు. సెంటర్ సర్కార్ చెప్పినట్టు అన్ని కంట్రోల్ చేసుకున్నాం. 6 ఏళ్లు మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలి అన్ని తీర్ల మంచిగా చేసిండు. నువ్వు కూడా 5 ఏళ్లు ఏపీని ఏలినావు. ఏదో ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాలను డెవలప్ చేసుకున్నాం. అసొంటప్పుడు కష్టపడ్డది మనం, ఖర్చులు చేసేది వాళ్లకు అన్నట్టు దేశంలో పరిపాలన జరుగుతుంటే దాని మీద మాట్లాడకుండా లెక్కలు చెప్తే ఎట్లా సారు? ఉత్తరాది 1-2 రాష్ట్రాల చేతుల దేశం మొత్తం భవిష్యత్తును పెడితే నష్టం జరుగుతుందనే ఆలోచన చేయకుండా మన హక్కుల గురించి మాట్లాడకుండా లెక్కలు చెప్తే ఎట్లా సారు? ఇక పవన్ కళ్యాణ్ ముచ్చటనైతే చెప్పనే వద్దబ్బా. జనసేన పార్టీ పెట్టిన కొత్తల దక్షిణాది అని మాట్లాడినోడు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అందుకే ఏపీ లీడర్లు అంటే బీజేపీ అని పేరు వచ్చింది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టు ఏపీలో బీజేపీ పార్టీని మోస్తున్నారు. వాళ్ళకు దక్షిణాది హక్కుల కంటే ఎక్కువ బీజేపీ పార్టీయే ముఖ్యం అన్నట్టు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఇసోంటి లీడర్లతోని దక్షిణ రాష్ట్రాలకు హక్కులు ఎట్లా దక్కుతాయో ఏమో పోన్రి. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, అయిపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసినట్టు అయిందని తీరు వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలు కథలుగా చెప్పిండ్రు కదా కాళేశ్వరం ముచ్చట్ను. హాగో దాని మీద ఎర్రవెల్లి దయాకర్ రావు పిచ్చి కామెడీ చేసిండు.
మీరు కూడా ఇన్ని నవ్వుకోండి. తల్లిగారి పుట్టు పూర్వోత్తరాలు మేనమామకి ఎరుకుండయా అన్నట్టు ఎర్రవెల్లి దయాకర్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి గురించి తెలియదా? ఇద్దరు టీడీపీ పార్టీలు ఉన్నోలేనా? ఒకళ్ళ గురించి ఇంకోళ్ళ తెలియదా? అందుకే పాత ముచ్చటోటి బయటేసి బీఆర్ఎస్ పార్టీలను నవ్వుల ముంచిండు. చెప్పుండ్రి సార్, ఏదో గమ్మతి ముచ్చట చెప్తున్నారట. చెప్పుండ్రి. నీ ఇల్లు కూడా నువ్వు కట్టినప్పుడు అది కూడా కుమ్మింది, నీకు గుర్తున్నదో లేదో. అప్పుడు గుర్తు చేసుకో, నేను కూడా వచ్చి చూసిన నీ ఇల్లు నీ కుమ్మినప్పుడు. నువ్వు కట్టిన ఇల్లే గుళ్ళు ఎందుకు? ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాడ 2 ఇబ్బందులు అయితే దాన్ని రాజకీయం చేసి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా గమనించాలి. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇల్లు కట్టుకున్నప్పుడు పిల్లర్లు గుంగినాయట. అప్పటి ముచ్చట నాకు బాగానే గుర్తున్నది. నీకు మతలు ఉన్నదో లేదో నాకు తెలియదు గాని కుంగుడు మాత్రం జరిగిందనే వరకు మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, పుట్ట మధులు పక్కకే ఉండి పక్కున నవ్విండ్రు. కాళేశ్వరం కట్ట చిన్నదా? 100కి ఎక్కువ ఉన్న పిల్లర్లల్లో 1-2 పిల్లర్లు గుంగితే తెలంగాణ మొత్తం తెరలైనట్టు చేసినావు. అప్పటి పిల్లర్లు గుంగితే నీ ఇల్లు కట్టకుండా ఆపినవా? 2 ఏళ్లు కాళేశ్వరం కట్ట బాగు చేయకుండా ఉంచి పంటలైన పెట్టినవు. ఇది నీకు పద్ధతి కాదు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కాళేశ్వరం బాగు చేయి, తెలంగాణకు నీళ్లు వారి అన్నట్టు చెప్పిండు. కానీ ఎర్రవెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు గిసొంటి గమ్మతి ముచ్చట్లు చెప్పి నవ్విస్తా ఉంటాడు. చూసారంట్లా పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో. ఇంక నీ ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది మన మైక్ టీవీ ముచ్చట్లు.